ఈనాటి ఆరాధనను స్పాన్సర్ చేయ వారి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశములు: ఐసీయూలో ఉన్న గాదే అనితకు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ నుండి సంపూర్ణ స్వస్థతను దయచేయమని, మరి పరిపూర్ణమైన ఆరోగ్యముతో తిరిగి రావాలి అని, మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలి అని సమర్పించువారు గాదే మర్రెడ్డి, వారి కుటుంబ సభ్యులు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, రండి అందరూ ఆ ప్రభుని ఆరాధించుకుందాం. ఈనాటి దివ్య సప్రసాద ఆరాధన మీ అందరి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలని, మీ కుటుంబంలో శాంతి సమాధానం దయచేయాలని, మీరు పడుతున్నటువంటి బాధల నుండి, శ్రమల నుండి, ఇబ్బందుల నుండి, అన్ని రకాల ఆటంకాల నుండి ఆ దేవుడు గొప్ప విడుదల దయచేయాలని ఈనాటి ఆరాధనను మీ అందరి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు సమర్పిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాం. మీ సహోదరులారా, రండి ఆ గొప్ప దేవుని ఆరాధించి మన విశ్వాసము ద్వారా అన్ని సమస్యలను పరిష్కరించుకుందాం. ఆరాధనా ప్రభు, ఆరాధనా, ఆరాధనా ప్రభు, ఆరాధనా. ఆరాధనా ప్రభు, ఆరాధనా, ఆరాధనా యేసు, ఆరాధనా. ఆరాధనా ప్రభు, ఆరాధనా, ఆమేన్. ఆరాధనా యేసు, ఆరాధనా. ఆరాధనా ప్రభు, ఆరాధనా, ఆరాధనా యేసు, ఆరాధనా. ఆరాధనా ప్రభు, ఆరాధనా యేసు, ఆరాధనా యేసు, ఆరాధనా. హల్లెలూయా, హల్లెలూయా యేసు రాజా, హల్లెలూయా, హల్లెలూయా యేసు రాజా. హల్లెలూయా, హల్లెలూయా యేసు రాజా, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా యేసు రాజా. స్తోత్రమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా యేసు రాజా, హల్లెలూయా, హల్లెలూయా యేసు రాజా. హల్లెలూయా, హల్లెలూయా యేసు రాజా, హల్లెలూయా, హల్లెలూయా యేసు రాజా. దివ్య సప్రసాదములో ఉన్న తండ్రి, మమ్మందరినీ కూడా కరుణించండి దేవా. ఆమేన్. మమ్మందరినీ కూడా ఆదరించండి ప్రభా. ఆమేన్. మమ్మందరినీ కూడా స్వస్థపరచండి ప్రభా. ఆమేన్. మాలో ఉన్న వ్యాధి బాధలన్నీ తొలగించండి ప్రభా అని ఆమేన్. ఆ గొప్ప దేవుని వేడుకుందాం. దీవించవా, మమ్ము దీవించవా, నీ హస్తంతో మమ్ము దీవించవా. దీవించవా, మమ్ము దీవించవా, ఆమేన్. దీవించవా, మమ్ము దీవించవా. అభిషేకించు, మమ్ము అభిషేకించు, నీ ఆత్మ
అభిషేకించు అభిషేకించు ప్రభు అభిషేకించు ఆమేన్. నీ ఆత్మతో మమ్ము అభిషేకించు హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా స్తోత్రమయ్యా. హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా యేసయ్యా మీ వాక్కుతో మాతో మాట్లాడండి ప్రభా. ఆమేన్. మీ వాక్కుతో మమ్ము పోషించండి ప్రభా. ఆమేన్. మీ వాక్కుతో మమ్ము బలపరచండి ప్రభా. ఆమేన్. మీ ఆత్మతో మమ్ము అభిషేకించండి ప్రభా అని ఆమేన్. ఆ గొప్ప దేవుని వేడుకుతాం. స్తోత్రమయ్యా. మాట్లాడవా ప్రభు మాట్లాడవా నీ వాక్కుతో మాతో మాట్లాడవా మాట్లాడవా ప్రభు మాట్లాడవా ఆమేన్. నీ వాక్కుతో మాతో మాట్లాడవా నడిపించవా యేసు నడిపించవా నీ బాటలో మమ్ము నడిపించవా నడిపించవా మమ్ము నడిపించవా యేసు నీ బాటలో నన్ను నడిపించవా హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా స్తోత్రమయ్యా. హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా హల్లెలూయా ఆ గొప్ప దేవుని హల్లెలూయా యేసు ఆరాధించుకుందాం. రాజా హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా చప్పుడు కొడుతూ హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా స్తోత్రమయ్యా. హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా హల్లెలూయా హల్లెలూయా చప్పుడు కొడుతూ యేసు మన మధ్యలో ఉన్నటువంటి గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. హల్లెలూయా యేసు రాజా హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం యేసు దేవా. రాజా ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా హల్లెలూయా 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 రెండు చేతుల పైకి లేపి ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. రాజా హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా హల్లెలూయా 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 స్తుతించు స్తుతించు ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా
క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ కూడా మోకరించండి. ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. మన ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా ఆ ప్రభు పాదాల చెంత ఉంచి వాటిని నెరవేర్చండి దేవా అని వేడుకుందాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన దేవా, మీకు స్తోత్రమయ్యా. ఈ వేకువ జామున మేము ఆరాధించే మహాకృపను మాకు దయచేసినందుకు స్తోత్రమయ్యా. ఈ దివ్య సప్రసాద ఆరాధన ద్వారా మరొకసారి మా అందరి ముందు ప్రత్యక్షమై, నేనున్నాను బిడ్డ, నీవు భయపడకుము, నా దీవెనలు ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటాయని అభయమిస్తున్నటువంటి దేవా స్తోత్రమయ్యా. యేసయ్యా, ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్న మమ్మందరిని దీవించండి. మరి ముఖ్యముగా ప్రభువా, చదువుకుంటున్న మా చిన్నారి బిడ్డలను దీవించండి. కాలేజీకి వెళుతున్న బిడ్డలందరినీ దీవించండి దేవా. విదేశాలకు వెళ్ళాలని ఆశపడుతున్న బిడ్డలందరినీ దీవించండి. విదేశాలకు వెళ్ళినటువంటి బిడ్డలకు మంచి మార్గాలను తెరవండి దేవా. మంచి ఉద్యోగాలను దయచేయండి ప్రభువా. వారికి పర్మనెంట్ వీసాలను దయచేసి కష్టపడి కుటుంబాలకు ఆశీర్వాదకరంగా మారే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. వారు చేస్తున్న ప్రతి ప్రయత్నంలో తోడుగా ఉండండి దేవా. వేకువ జామున ఈ ఆరాధన ఆ బిడ్డలందరికీ ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చమని వేడుకుంటున్నాం. కష్టపడి బిడ్డలను చదివించుకుంటూ బిడ్డల సంతోషాన్ని చూడాలని ఆశపడుతూ కలలు గంటున్న ప్రతి తల్లిని తండ్రిని దీవించండి దేవా. వారి కష్టార్జితానికి తగినటువంటి ప్రతిఫలాన్ని వారి బిడ్డల ద్వారా దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నా. ఓ ప్రభువా, ఈ ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి. ఆ కుటుంబంలో ఉన్నటువంటి బాధలు శ్రమలు తొలగించండి ప్రభువా. ఈ ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డ యొక్క తలంపులన్నీ నెరవేర్చమని వేడుకుంటున్నాం. వారి కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగించమని వేడుకుంటున్నాం. వారి కుటుంబంలో ఉన్న బంధకాలను తొలగించమని వేడుకుంటున్నాం. ఆ కుటుంబంలో అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలను ఇప్పుడే తాకి స్వస్థపరచమని వేడుకుంటున్నాం. వృద్ధాప్యాయంలో ఉన్నటువంటి బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయమని, వారికి కావలసినటువంటి ప్రేమను ఆప్యాయతను వారి బిడ్డల ద్వారా కలిగింపచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆసుపత్రుల్లో రకరకాల సమస్యలతో, రకరకాల వ్యాధులతో, రకరకాల యాక్సిడెంట్లకు గురి అయి కొట్టిమిట్టాడుతున్నటువంటి ప్రతి బిడ్డను ఇప్పుడే ఈ క్షణమే తాకి స్వస్థపరచండి దేవా. ప్రయాణం చేస్తున్న బిడ్డలను దీవించండి దేవా. ప్రారంభించిన దగ్గర నుంచి గమ్యస్థానం చేరుకునేంత వరకు ఆ వాహనంలో మీరుండండి. ఆ వాహనాలు నడుపుతున్న బిడ్డలను దీవించండి. ఆ వాహనంలో ప్రయాణం చేస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి ప్రభువా. యేసయ్యా, అనేకమైన సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, విడాకుల సమస్యలు, ల్యాండ్ సమస్యలు, రకరకాల సమస్యలతో బాధపడుతున్న వారికి గొప్ప విడుదలను దయచేయమని, గొప్ప న్యాయాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభువా. ఈ ఉదయకాల ఆరాధన ఈ బిడ్డలందరికీ ఆశీర్వాదకరంగా మార్చమని, ఈ బిడ్డలందరికీ దీవెనకరంగా మార్చమని, వారి విశ్వాసాన్ని బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను. వేకువ జామున నన్ను ఆరాధించు నరుడు ధన్యుడు అని పలికిన దేవా, ఇదిగో మీ బిడ్డలయ్యా. ఎన్నో ఉద్దేశాలతో, ఎన్నో బాధలతో సతమతమవుతూ మీ వైపు చూస్తూ మీ దీవెన కొరకు, మీ ఆశీర్వాదము కొరకు, మీ సమాధానము కొరకు ఎదురు చూస్తున్నారు దేవా. ప్రతి బిడ్డను దీవించండి. వివాహమైన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. వారి గర్భాన్ని ఫలింపచేయండి ప్రభువా. ఒకరినొకరు ప్రేమించుకుంటూ సంతోషంతో సమాధానంతో జీవించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నా. సంతానం లేనటువంటి బిడ్డలను దీవించండి. ఇప్పుడే వారి గర్భాన్ని ఫలింపచేయండి ప్రభువా. ఈ ఆరాధనలో పాలు పంచుకోవటం ద్వారా గర్భద్వారాలను తెరిచేదేవా, వారికి గొప్ప కార్యాలు వారి జీవితంలో చేయమని ప్రార్థిస్తూ ఉన్నా. ఓ ప్రభువా,
అనేకమైన ఉద్దేశాలతో ప్రార్థన చేస్తున్న బిడ్డలందరినీ దీవించండి. ఈరోజు మీ బిడ్డలు ఏ ఉద్దేశాలతో, ఏ తలంపులు నెరవేరాలని ఈ ఆరాధనలో పాలు పంచుకుని మేము ఆరాధిస్తూ ఉన్నారో వారందరి ఉద్దేశాలు నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. వారందరి జీవితంలో గొప్ప కార్యాలు జరిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. వారందరి యొక్క కలలన్నీ కూడా నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. పరమ వైద్యుడు అనే దేవా, రకరకాల బాధలతో, వ్యాధులతో, మానసిక శారీరక సమస్యలతో కొట్టిమిట్టాడుతున్న ప్రతి ఒక్క బిడ్డకు స్వస్థతను, విడుదలను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నా. ప్రభా, బిడ్డలు ఎక్కడెక్కడ ఉన్నారో దేవా, ఈ బిడ్డలపై మీ కరుణ, మీ ఆశీర్వాదాన్ని కుమరించమని వేడుకుంటూ ఉన్నా. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మేము వదలక మేము స్తుతించే గొప్ప విశ్వాసాన్ని దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. మేము ఆరాధించి, మేము మహిమపరిచి, మీ మీద ఆధారపడే ప్రతి బిడ్డను ఉన్నతమైన స్థాయికి లేవనెత్తుతానని పలికిన దేవా స్తోత్రం. నా దేవదూతలను కావలిగా ఉంచి మేము కాపాడుతానని పలికిన దేవా స్తోత్రం. ఈ ఆరాధన ద్వారా మా విశ్వాసాన్ని బలపరచండి. ఈ ఆరాధన ద్వారా మేము కోల్పోయినవన్నీ కూడా తిరిగి ప్రసాదించండి ప్రభువా. ఎల్లప్పుడూ మేము ఆరాధించే బిడ్డలుగా, ఎల్లప్పుడూ మేము మహిమపరిచే బిడ్డలుగా మమ్మ మార్చమని వేడుకుంటున్నాం. ఓ ప్రభువా, ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్నా మమ్మందరిని దీవించమని, మా కుటుంబాలను దీవించమని, మా బిడ్డలను దీవించమని, ఎల్లప్పుడూ మేము అంటుపెట్టుకుని జీవించే మహాకృపను మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ మనవులన్నిటినీ మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరూ కూడా ఆ గొప్ప దేవుని ముందు మోకరించి ఆ గొప్ప దేవుని యొక్క ఆఖరి ఆశీర్వాదాలను మనం స్వీకరిద్దాం. మీ తలంపులు, మీ ఉద్దేశాలు, మీ భయము, మీ ఆందోళన అన్నీ కూడా ప్రభు పాదాల చెంత ఉంచండి. ఆ దేవుడే అతి త్వరలో మీ జీవితంలో గొప్ప కార్యాలు చేసి మిమ్మల్ని ఉన్నతమైన స్థాయిలో లేవనెత్తబోతూ ఉన్నాడు. ప్రభు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్రం, పవిత్రాత్మ మనందరినీ శాంతితోను, సమాధానముతోను, ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. అభిషేకించు ప్రభు, అభిషేకించు. ఆమేన్. నీ ఆత్మతో మమ్ము అభిషేకించు. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రము కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రము కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రము కలుగునుగాక.
పిత పుత్ర పవిత్రాత్మ మనందరినీ దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్.